ఓహం. తరువాత అక్కడికి ఆగల స్వామి. నచ ప్రాణసంగో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశా నవాక్పాణిపాదం నచోపస్తపాయు చిదానందరూప శివోహం శివోహం. నచ ప్రాణసంగో. దేన్ని చూసుకొని మనం అందరం గర్వపడుతూ ఉంటాం. దేన్ని చూసుకొని నేను అంటాను, రేపు నేను వచ్చేస్తాను, గ్యారంటీకి వస్తాను, రేపు 10 ఉంటాను, మీ ఇంట్లో ఉంటా గ్యారంటీగా. అంత గ్యారంటీ ఉందా? రేపు 10 దాకేందుకు, గంట తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు. కానీ నేను అనే మాట ఏంటి, తప్పనిసరిగా రేపు 10 నీ దగ్గరకు ఉంటాను. నేను ఎవరు నువ్వు ఆ మాట చెప్పడానికి? పరమేశ్వరుడు ఎట్లా పలికిస్తే ఎట్లా పలుకుతాను. రేపు ప్రయత్నం చేస్తున్నాను, అంత శివుడి ఆనా, ఆ శివుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాను అనేవాడు ఎంతమంది. మనకు మనమే గట్టిగా అనుకుంటాం, ఏమని? రేపు గ్యారంటీగా నేను చేస్తాను ఆ పని. అంత గొప్పవాడుగా నువ్వు కానీ నేను కానీ కాదుగా. కాబట్టి ఏ ప్రాణం వల్ల నువ్వు నిలబడగలుగుతున్నావు, ఆ ప్రాణం నేను కాదు. నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయు. శరీరాన్ని ఆవరించి ఉన్నటువంటి 5 వాయువులు ఉన్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ఈ 5 వాయువులు ఉన్నాయి. ముందు 2 కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. శరీరం మొత్తం తిరిగే వాయువు ఒకటి, బయటికి వెళ్ళే వాయువు ఒకటి, ప్రాణాన్ని నిలబెట్టే వాయువు ఒకటి. ఇన్ని వాయువులు ఉన్నాయి. ఇన్ని వాయువులు ఎప్పటి వరకు పనిచేస్తాయి మనందరికీ తెలిసిందే. యములు వారు రానంత వరకే పనిచేస్తాయి. ఒక్కసారి యములు వారు వచ్చాడంటే 5 ఆగిపోతాయి. కాబట్టి ఏదో రోజున ఆగిపోయే 5 వాయువులు నేనా? కాదు. ఎంత గొప్పగా ఆయన జీవించింది భూమి మీద 32 సంవత్సరాలు. ఎంత గొప్పగా ఆయన మాట్లాడాడంటే, ఆయన మాట్లాడాల. శివుడు పలికించాడు, ఆయన పలికాడు. రాములు వారు పలికించాడు, పోతన రామాయణం అది భాగవతం రాశాడు. ఈయన శివుడు సాక్షాత్ పరమేశ్వరుడు పలికించాడు. కాబట్టి నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్. కండ చూపిస్తుంటాడు, నాకు కండ ఉంది బాగా, వాడు ఆనందపడుతుంటాడు. కండ ఉన్నది, నాకు రక్తం విపరీతంగా ఉందని వాడు ఆనందపడుతుంటాడు. ఒకడికి మజ్జ ఉన్నది, విపరీతంగా నడవగలుగుతాడు, వాడు మెట్లు ఎక్కగలుగుతాడు సునాయాసంగా. ఎంతకాలం ఉంటుంది ఆ మజ్జ? ఎంతకాలం అస్థి ఉంటుంది? ఎముక ఎంతకాలం ఉంటుంది? మెత్తబడ్డం దాని సహజ గుణం, రక్తం తగ్గిపోవడం దాని సహజ గుణం. ఈ 7 ధాతువులు ఉన్నాయే, శుక్రముతో కూడా కలుపుకొని మొత్తం 7 ధాతువులు. ఈ 7 ధాతువులు కూడా అశాశ్వతమైనటువంటివి. శరీరాన్ని అంటబెట్టుకున్న ప్రతిదీ అశాశ్వతమే, ఒక ఆత్మ తప్పిస్తే. శరీరాన్ని ఏదంటి పెట్టుకున్నా అది అశాశ్వతమైనదే. కాబట్టి ఇవి ఏవి నేను కాదు. నచా పంచకోశాః అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, చిట్ట చివరిది ఆనందమయ. మనం అంటుంటాం, అబ్బా బ్రహ్మానందం కలిగిందయ్యా నాకు అని. ఎంత తప్పు మాటది. బ్రహ్మానందం అనే మాట మనం ఉదిక్కుమంటే మాట్లాడుతుంటాం. ఆనందాలలో చిట్ట చివరి ఆనందం ఏదిరా అంటే అది బ్రహ్మానందం. కొన్ని కోట్ల మానవ ఆనందాలు కలిస్తే ఒక ఋష్యానందం అట. కొన్ని కోట్ల ఋష్యానందాలు కలిస్తే ఒక దేవతానందం అట. కొన్ని కోట్ల దేవతానందాలు కలిస్తే ఒక దైవానందం అట. అలాంటి దైవానందాలు కోట్లు కలిస్తే చిట్ట చివరిది ఒక బ్రహ్మానందం. అంత ఆనందాన్ని బట్టి మనం కొద్దిగా సాంబారు బాగున్న సభ ఎంత బాగుంది బ్రహ్మానందం. చిన్నదానికి కూడా మనం బ్రహ్మానందం అనే పదం వాడుతుంటామా? మనకు తెలియదు, అంత గొప్పది బ్రహ్మానందం. కాబట్టి అన్నమయ, అన్నం కృష్ణ పరమాత్మ చెప్పాడు. శరీరంలో నేను ఉంటాను, కడుపులో. అహం వైశ్వానరో అని చెప్పాడు. వైశ్వానరుడు అనేటువంటి అగ్ని రూపంలో నేను కడుపులో ఉండి 12:30 అయ్యేటప్పటికీ నీకు ఆకలి పుట్టిస్తున్నాను. నేను 12:30 నుంచి ఆకలి పుట్టిస్తున్నాను. వెంటనే తినేవాడు ధన్యుడు, లేకపోతే ఆకలి చచ్చిపోతూ ఉంటుంది, మళ్ళా పుడుతుంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి. చనిపోవడం పుట్టడం అనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆకలి నేను కాదు. ఎట్లా అనగలిగాడంటే, ఎంత చదవకపోతే, ఎంత తెలివితేటలు లేకపోతే, ఎంత జ్ఞానం లేకపోతే
ఎంత శివ తత్వాన్ని తెలియకపోతే ఆ మాటలు అంటాడు. నచ ప్రాణసన్నో నవై పంచవాయు నవా సప్తధాతుర్ నవా పంచకోశా నవాక్పాణి పాదం, పాణి కాదు పాదాన్ని కాదు నేను. నచోపస్థ పాయువు, ఉపస్థాన్ని కాదు పాయువుని కాదు, ముందు కాదు వెనక కాదు, జననేంద్రియాలు ఏవి కాదు నేను. ఇవేవి శాశ్వతమైనటువంటివి కావు. ఎవరివయ్యా నువ్వు మరి అంటే నేను ఎవరినంటే మళ్ళీ చెబుతున్నాడు ఏమని, చిదానంద రూప శివోహం శివోహం, నేను ఆ శివుణ్ణి. నా అనుభవం మీద నేను చెబుతున్నాను, పెద్దలు చెప్పింది నా అనుభవం కలుపుకొని ఒక మాట చెబుతున్నా. శివారాధన మొదలుపెట్టిన తర్వాత కలిగేటువంటి ఆనందం బ్రహ్మానందం. శివుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి శివారాధన చేస్తున్నప్పుడు ఇక మొదలుపెట్టావుంటే గ్రహాలు దగ్గరికి వచ్చి పట్టుకోవాలని చూసి అగ్ని దగ్గరకు వచ్చిన మిడతల్లాగా మాడిపోతాయి. కాబట్టి శివారాధన చేయవలసిందే. ఇది నా మాట కాదు, ధూర్జటి మహానుభావుడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పాడు. ఏమని అంటే, ఎవరైతే శివారాధన చేస్తున్నారో వాళ్ళకి గ్రహదోషాలు ఏమీ చేయలేవు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు మీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల పాదం బెట్టగా చూచునే. శివ శంకర, ఎవరైతే నిన్ను ధ్యానిస్తున్నారో, ఎవరైతే నిన్ను కీర్తిస్తున్నారో, ఎవరైతే నీ కోసం తపిస్తున్నారో వాళ్ళని బాధ పెట్టగలవా? గ్రహాలు కానీ దుశ్శకునాలు కానీ బాధం పెట్టగా చూచునే. దహనం గప్పచాలునే శలభ సంతానంబు. మిడతల దండు అగ్ని దగ్గరకు వచ్చి అగ్నిలోకి పడిపోయి చనిపోవాల్సిందే కానీ అగ్నిని ఏమన్నా చేయగలవా? దహనం కప్పచాలునే శలభ సంతానంబు. శలభ సంతానం అంటే మిడతల దండు. నీ సేవ చేసి శివ, నీ సేవ చేసి హత క్లేశులుగారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. శంకర శివ 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 శివ. స్వామి నీ సేవ చేసి అంటే ఎవరైతే చిదానంద స్వరూపుడో ఆ చిదానంద స్వరూపుణ్ణి నేనే. ఎవరైతే సాయంత్రం వేళ 5-6 మధ్య, కనీసం 5:30-6:30 మధ్య ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని స్నానం చేసుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళ మనసు ఎంత హాయిగా ఉంటుందో నేను చెప్పి వర్ణించే శక్తి నాకు లేదు. ఎవరికి వాళ్ళ అనుభవం మీద చెప్పాల్సిందే ఆ మాట. అది అంతసేపు చేయలేనంటే శివుడి మీద పాటలు పాడుకున్న చాలు. ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరులో కరవది అనే ఒక ఊరుంది. ఒంగోలు దగ్గర కరవది. మా అమ్మగారి ఇంటి పేరు కరవదివాడు. ఆ కరవది గ్రామంలో ఒక శివాలయం దగ్గర ఒక పిల్లవాడు, ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పేది 100 సంవత్సరాల క్రితము, ఆ పిల్లవాడికి మంత్రాలు అవి రావట కానీ ఎందుకు మరి జన్మతః ఆ పిల్లవాడు శివాలయం దగ్గర కూర్చొని ఏమంటుండేవాడట, రావా శివ రావా శివ రాకుంటే నిన్నొదిలి పోనో శివ. ఇదట 4 వాక్యాలట. రావా శివ రాకుంటే నిన్నొదిలి పోనో శివ అని అట్లా పాడుకుంటూ ఒక రోజున అతను శివుడిలో కలిసిపోయాడు. చూడండి, శివానుగ్రహం అంటే గొప్పది. నా దగ్గరికి ఎవరిలో వచ్చి దీవించమంటే నేను అష్టైశ్వర్య అభివృద్ధిరస్తు అనేసి ఇట్లాంటివన్నీ అనేసి చివరిలో ఏమంటానంటే అన్నిటికీ మించి శివానుగ్రహ ప్రాప్తిరస్తు. ఒక్క మాట. ఇవన్నీ వస్తాయి పోతాయి. ఏది వచ్చిన తర్వాత పోదంటే అది శివానుగ్రహం. శివుడు మనల్ని వదిలిపెట్టాడు. ఒక్కసారి పట్టుకుంటే మనం పట్టుకోవాలి. తెలియక శివుడు మనం పట్టుకోవడం కాదు, మనం శివుడిని పట్టుకోవాలి గట్టిగా. కాబట్టి అవిముక్తము అన్నారు కాశీక్షేత్రాన్ని. ఒక్కసారి కాశీక్షేత్రాన్ని నమ్ముకుంటే, కాశీక్షేత్రాన్ని మనసులో తలుచుకుంటే అది మన నుంచి పక్కకు పోదు. కాబట్టి అవిముక్తము అన్నారు. ఏది శాశ్వతమో, ఎవరు శాశ్వతమైన ఆనందాన్ని కలిగినటువంటి వాడో ఆ వ్యక్తిని నేనే. చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞాః. దానికి ముందుది నమే ద్వేషరాగో. మనలో ఉన్నవే అవి. ఆయన అవి కాదన్నాడు, మనలో ఉన్నవి అవి.
నమే ద్వేషరాగో. ఉదాహరణకి తమాషగా మనం ఇంటికి వెళితే మన జేబులో చాక్లెట్లు తీసుకుని వెళ్తాం పిల్లల కోసం అని.